రమేష్. ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు. జగన్ గారిని కలవడానికి వచ్చారా? అవును. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక పరిపాలన ఎలా ఉంది మేడం? కూటమి ప్రభుత్వం వచ్చాక పరిపాలన అసలు అది చెప్పుకోకూడదులేమో. అది దాని గురించి ఏది ఒక్కటి కూడా బాగలేదు. ప్రజలైతే చాలా నష్టపోయారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారా? ఆ సూపర్ 6 పథకాలు అమలు చేయటం లేదనే కదా మా బాధ. డబ్బులు లేవని చెప్తున్నారు కదా. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ సంక్షేమ పథకాలన్నీ మీకు అందాయా? ప్రతిదీ మేడం. ప్రతి పేదవాడికి ప్రతి బిడ్డకి అన్ని పథకాలు ఇంటి వద్దకే వచ్చేది. విద్యారంగం ఎలా ఉంది మేడం? అది అసలు పరమ చెత్తగా ఉంది. స్కూల్స్ కూడా అసలు ఇప్పుడైతే అంత ఏమి చెప్పుకోదగ్గంటే లేదమ్మా. జగనన్న ప్రభుత్వంలో మాత్రము అసలు పిల్లలు అయితే వాళ్ళే ఇష్టంగా వెళ్ళేవాళ్ళు స్కూల్కి. ఇప్పుడైతే వాళ్ళు వెళ్ళేదాన్ని కూడా వెనకాడుతున్నారు అనమాట. అటుంది పరిస్థితి. సంపద సృష్టిస్తాము అంటున్నారు కదా, కూటమి ప్రభుత్వం వచ్చాక సృష్టించారా? సృష్టించారు మేడం. వాళ్ళు సృష్టించుకుంటున్నారు కానీ పేద ప్రజలకైతే ఏం సృష్టించలేదు వాళ్ళు. అది జగన్ గారి ప్రభుత్వంకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గారికి మధ్య తేడా చెప్తారా? జగన్ గారి ప్రభుత్వంలో పేదవాళ్ళు బాగుపడతారు మేడం. చంద్రబాబు గారి ప్రభుత్వంలో వాళ్ళు బాగుపడతారు. ఆరోగ్యశ్రీని ప్రైవేట్ చేసేస్తున్నారు కదా, మరి దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అది ప్రజలు చూసుకుంటారు మేడం. దాని సంగతి ప్రైవేట్ చేస్తారు కదా. చేసినప్పుడు ప్రజలకు కూడా వాళ్ళకి కోపం వస్తుంది. వాళ్ళు చేయాల్సింది చేసి వదిలేస్తారు. మరి ఇప్పుడు జగన్ గారు సీఎం కాదు కదా, ఇప్పుడు ఆయన కలవడానికి దేనికి వచ్చారు? ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నారు? జగన్ అన్న సీఎం అయినా కాకపోయినా ఎప్పుడు మా గుండెల్లో జగన్ అన్న ఎప్పుడు గుండెల్లోనే ఉంటాడు. మా గుండెల్లో ఉంటాడు మా జగన్ అన్న. పేదల మనిషి అతను. పేద ప్రజలకి న్యాయం చేసే వ్యక్తి. వాళ్ళ నాన్నగారు ఎట్లాగో అన్న కూడా అట్లాగే అన్నమాట. మేము వచ్చింది ఆయనకి సీఎం పదవి ఉంది అని చెప్పి రాలేదమ్మా. మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలుస్తారంటారు? తప్పకుండా ఇప్పుడు మా జగన్ అన్న నెక్స్ట్ గెలిచేది. మీ ఆదరణ ఉంటుందా జగన్ గారి మీద? మాదేం ప్రజలు మొత్తం మద్దతు ఇస్తారా ఆయనకి? తప్పకుండా మద్దతు మా తరఫునే కాదు, ప్రజలు మొత్తం ఎప్పుడెప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెడతారని ఎదురు చూపులు చూస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో మీ మైనారిటీ వాళ్ళకి ఏమైనా ఉందా? ఏమైనా జరుగుతున్నాయా? అసలు ఏమి అనుకునేదానికే చెప్పుకునేదానికి కూడా లేదు. జగన్ గారు చేశారా మైనారిటీ వాళ్ళకి? అందరికి ప్రతి ఒక్కరికి ఎవరి పిల్లల్ని అడిగినా చెప్తారు కదా ఆ విషయం.